నేపాల్లో ఈ వీళ్ళ నిరసనలు వీళ్ళలో వీళ్ళు కొట్టుకు చస్తుంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఖైదీలు పారిపోతుంటే కాల్పులు జరిపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. జైలు గేటు తాళాలను విరగొట్టారు, ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే మనకి జిల్లా కలెక్టర్ ఎట్లాగా శ్యామకృష్ణ డ్రామా చెప్పుకొచ్చారు. వాళ్ళని అడ్డగించేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపి కాల్పుల్లో డజన్ మందికి పైగా ఖైదీలు గాయపడ్డారు. వాళ్ళకి వైద్య చికిత్స చేస్తున్నారు. మరోవైపున పరిస్థితి అదుపులోకి వచ్చేసింది. కాఠ్మండు, పోఖరా, లలిత్పూర్లోని జైళ్ల నుంచి ఇప్పటికే వందలాది మంది ఖైదీలు తప్పించుకున్నారు. ఓవరాల్గా 7,000 మంది ఖైదీలు పారిపోయారు. అంటే ఈ ఖైదీలను తప్పించింది ఎవరు అంటే వీళ్ళని అడ్డం పెట్టి, జంజీని అడ్డం పెట్టి ఈ వ్యవహారం అంతా నడిపారు. ఎవరో అసాంఘిక శక్తులే ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని నడిపింది. అలాగే జైలు నుంచి పారిపోయి వస్తున్న నేపాలీ ఖైదీని భారత సాయుధ పోలీస్ దళం సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి పట్టుకుని ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ నగర్ సమీపంలో 22 మంది నేపాలీ ఖైదీలను అడ్డుకున్నారు. నేపాల్ ఆందోళన నేపథ్యంలో వాళ్ళందరినీ పట్టుకోవడంతో పాటుగా అక్కడికి మళ్ళీ నేపాల్కి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.